జాఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ డిసెంబర్ 19కి విడుదల కాబోతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలలో ప్రధానమైనటువంటి అధికార పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈయన పేరు ఈ ఫైల్స్లో చోటు చేసుకున్నందుకు ఒక కారణం అయితే హర్దీప్ సింగ్ పురి, ఎక్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, నౌ పెట్రోలియం శాఖ మంత్రి భారత క్యాబినెట్లో. అయితే ఈయన 5 సార్లు అక్కడ కలిసినట్టుగా ఈ ఫైల్స్లో ఇప్పటికే డిస్కషన్లో ఉంది. ఈ ఫైల్స్లో ఇంకా ఏమి ఉండవచ్చునండి. 18,000 ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ 18,000 ఈమెయిల్స్లో ఆ యొక్క ఈమెయిల్స్లో ఏముంటుంది అనబడేటువంటి విషయానికి వస్తే అనిల్ అంబానీ పేరు కూడా ఉంది. అట్లాగే భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు కూడా ఇందులోపట ఉన్నారు. అయితే ఇక్కడ రక్షణ ఒప్పందానికి సంబంధించి రాఫేల్ ఫైల్స్కు మరియు ఈ యొక్క అనిల్ అంబానీకి చెందినటువంటి ఆ యొక్క కంపెనీకి మధ్య కుదిరినటువంటి ఒప్పందాల విషయములో మరియు భారత ప్రధాని 2017లో ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించక ముందు కూడా ఈ యొక్క మధ్యవర్తిత్వము వహించినటువంటి స్టీవ్ బెనాన్ అనబడేటువంటి ఈ వ్యక్తి మధ్యవర్తిత్వము ద్వారా ఈ యొక్క విషయాన్ని ప్రపంచానికి ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ఈ చర్చ ద్వారా తెలియవస్తున్నది. అంతకు ముందైతే డిప్లొమాసీ, ఇండియా భారత్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి రాజకీయాలు కానీ జియోపాలిటిక్స్లో భాగంగా కానీ రావచ్చు. కానీ ఇప్పుడు ఎప్టైన్స్ ఫైల్లో పట పేరు రావడం అనేది ఇది విపరీతమైనటువంటి చర్చకు దారితీసింది. మరియు అట్లాగే 19వ తేదీ రోజు ఏమి జరగబోతున్నది, ఏమి దీనికి సంబంధించి ఎలాంటి విషయము, ఎలాంటి సమాచారం ఇంకా ఉండబోతుందనేది అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా అయితే పిఎంఓ ఆఫీస్, నరేంద్ర మోడీ భారత ప్రధాని పిఎంఓ ఆఫీస్ నుండి ఎటువంటి అధికారిక వివరణ కానీ ఖండన కానీ ఇంతవరకు ఈ ఫైల్స్ విడుదల కాబోతున్నటువంటి సందర్భంలో ఏమీ చెప్పలేదు. కాకపోతే రాజకీయ వర్గాలలో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా మోడీ ప్రధానమంత్రిగా రిజైన్ చేయాలనే డిమాండ్ అయితే సాధారణంగా వచ్చింది. దాన్ని బీజేపీ నేతలు కూడా కొట్టి పారేశారు. కానీ ఈ ఫైల్స్లో 18,000 ఈమెయిల్స్, ఇందులో పడ ఈ యొక్క ఆరోపణలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఇప్పటికే ఆత్మహత్య చేసుకొని ఉన్నాడు. కాబట్టి అతనిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నవి అనేది మరొకసారి చూద్దాం.